పితృదోషం ఉందని చాలామంది బాధపడడం, నా దగ్గరికి రావడము, పరిహారం ఏంటి అని నన్ను చాలామంది అడగడము జరుగుతుంది. చాలా సింపుల్ రెమెడీ. అంటే ప్రతిరోజు చేసుకునేది రూపాయి ఖర్చు లేని రెమెడీ నేను చెప్తాను. ప్రతిరోజు సూర్యోదయం సమయానికి, కొంచెం సూర్యోదయానికి అటైనా పర్వాలేదు, అలా అని మరి 11, 12 అట్లా కాకుండా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని మీ దగ్గరలో ఉన్న రావి చెట్టుకి నీళ్లు పోసి అక్కడ చీమలకి ఆహారం వేసి రండి. కుదిరితే ఆవునేతితో దీపారాధన చేసి రండి. ఆవునేతితో దీపారాధన చేసి చక్కగా చీమలకి ఏదైనా ఆహారం వేసి రండి. ఇలా మీరు 41 రోజులు కనుక ఒకటే సమయానికి అలా చేస్తూ ఉంటే తప్పకుండా పితృదోష నివారణ జరుగుతుంది. అశ్వత్థ వృక్షం అంటే లక్ష్మీనారాయణ స్వరూపము. చక్కగా దానికి రోజు నీళ్లు పోసి ఒక దీపం వెలిగించి ఆ యొక్క చీమలకి ఆహారాన్ని సమర్పించరండి.